ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, నా తోటి కాపర్లకు కార్యవర్గానికి కూడా యేసుక్రీస్తు శుభనామాన్న హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. పరిశుద్ధ వేద గ్రంథంలోంచి ఒక మాట ఇలా చదువుకొని మనం తొందరగానే వేదవాక్యాలకు వెళ్దాం. పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 30 నుండి చదువుకుంటూ వెళ్తే అక్కడ మాటలు ఎలా ఉన్నాయి. చదవండి తల్లి. 11:30 నుండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఈ మాట మీరు ఇలా నాతో పాటు చెప్పండి, బాగుంటుంది. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దీన్ని షార్ట్కట్లో ఇలా చెప్దామే. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపకపోయెను. మరలా చెప్దాం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఈ మాటలు మీ మనస్సులో ధ్యానిస్తూ ఒక్క నిమిషం పాటు నాతో ప్రార్థనలు ఏకీభవించండి. ఈ మాటలు మీ మనస్సులో ఉంచుకొనండి. రాహాబు అనే వేశ్య విశ్వాసమును బట్టి నశింపకుండా ఉంది అనే విషయం కొరకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ వాక్యం కొరకైనటువంటి తపన తీవ్రత కలిగిన వారమే. దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం చేత మీరు మమ్మల్ని దర్శించండి. ఒక నూతనమైన కోణంలో నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నీ దాసుడు అల్పుడు అయోగ్యుడు, కానీ మీరు మాతో మాట్లాడితే మా జీవితాలకు ప్రయోజనకరం. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం స్వామి. నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి మేము మందిరానికి రాలేదు. కాలక్షేపణ చేయడం కోసం నీ యొక్క మందిరానికి మేము రాలేదు. ఈ పునరుద్ధాన దినాన, ఈ ఆదివారపు దినాన ప్రభు నీ మందిరములో నీ వాక్యం చేత బలపరచబడాలని వచ్చాం. నీ వాక్యం చేత తెప్పరల్లా చేయబడాలని వచ్చాం. నీ వాక్యం చేత ఆదరింపబడాలని వచ్చాం. నీ వాక్యం చేత మా బ్రతుకులు మార్చుకోవాలని వచ్చాం. నీ వాక్యం మాత్రమే మా యొక్క జీవితాలని మార్చగలిగేదని విశ్వాసం చేత వచ్చాం నాయన. దేవా, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కు చేత మీరు మమ్మల్ని దర్శించండి నాయన అంటూ ఎవరికి వారు ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి, యేసు రక్తం చేత నీ కృపా సింహాసనం సమీపిస్తున్నాము స్వామి. ఇక రాత్రి కాల సమయంలో మరొకసారి మేమంతా నీ పాదాల చెంత చేరి నీ వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా ఎప్పటిలాగే ఈ దినం కూడా మమ్మల్ని అందరినీ నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని, నీ ఆత్మ వరసపరుచుకుని, నీ యొక్క వాక్యపు అయా వెలుగులోనికి మేము వెళుతుండగా నీ కృపచేత మీరు మమ్మల్ని బలపరచండి. మా అందరితో మీరు మాట్లాడండి, ఆదరించండి, హెచ్చరించండి, బలపరచండి, సరిచేయండి. నీ కృపచేతనైనా నీ వాక్యంలో ఉన్నటువంటి అయా ఆధ్యాత్మికమైనటువంటి మేలు మేము పొందుకుని వెళ్ళడానికి సహాయం చేయమని సమస్తము నీ చేతికి లోపరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున బట్టి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్దామండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చేత రాయబడిన ఈ యొక్క హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఈ 11వ అధ్యాయానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఏంటి ఆ ప్రత్యేకమైన పేరంటే, ఎవరైనా మనం ఈ యొక్క 11వ అధ్యాయం కొరకు అడిగామనుకోండి, బైబిల్ కొరకైనా కొంచెం జ్ఞానం కలిగిన వారు, లేదా సేవకులైన వారు, లేదా కొంచెం దీంట్లో ఒక తర్ఫీదు కలిగినటువంటి వారు చెప్పే సత్యం ఏంటంటే, ఈ 11వ అధ్యాయానికి ఒక పేరు పెట్టారు. ఏంటా పేరు అంటే విశ్వాస వీరుల పట్టిక. ఏం పేరండి అది? చెప్పాలి గట్టిగా. విశ్వాస వీరుల పట్టిక లేదా విశ్వాస వీరుల జాబితా. విశ్వాసులు మనకు బాగా తెలుసు, కానీ విశ్వాసంలో వీరులైన వారు చాలామంది
ఈ 11 అధ్యాయంలో ఉన్నారు. ఈ విశ్వాసంలో వీరులైన వారి కొరకు మనం మాట్లాడితే మనకు మొట్టమొదట ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. ఎవరైనా విశ్వాసం కొరకు ఎవరు గుర్తు రావాలి? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం మనకు గుర్తుకు రావాలి కదండి. ఆ అబ్రహాము కొరకు రాయబడింది ఇక్కడ. విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాముతో పాటు అదే జాబితాలో, అదే పట్టికలో, అదే కొలమానంలో కిందకు వస్తూ ఉండగా రాహాబు అని రాయలేదు, కానీ రాహాబు అనే వేశ్య అని రాయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకి తండ్రిగా పిలువబడుతున్న ఒక వ్యక్తి కింద రాహాబు అనే ఒక వేశ్య పేరు రాయబడింది. అక్కడ మరలా రాహాబను రాయలేదు ఆయన. ఏమి రాహాబను చెప్పరేవండి, ఒక వేశ్య. దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకించుకున్నటువంటి అబ్రహాము లాంటి విశ్వాస జీవితం కలిగిన, ఒక పరిశుద్ధమైన జీవితం కలిగిన, దేవుని కొరకు తన కుమారుని కూడా అర్పించడానికి సిద్ధపడినటువంటి ఒక శ్రేష్టమైన భక్తి జీవితంలో ఉన్న అబ్రహాము దగ్గర ఒక వేశ్య పేరు కూడా రాయడం ఇది సామాన్యంగా జరిగిందేమి కాదు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎలాంటి వాడు అని మనల్ని అడిగామనుకోండి, ఒక్కొక్కరు 100 కారణాలు చెప్తారు కదా. ఏమండి, అబ్రహాము దేవుని కొరకు తన యొక్క ఏ మతాన్ని అయితే అనుసరిస్తున్నాడో, లేకపోతే ఏ వ్యక్తిని అయితే పూజిస్తున్నాడో, ఏమండి తన తండ్రి యొక్క దేవతల విగ్రహాలను ఆరాధించేవాడు, ఆ బొమ్మలని విడిచిపెట్టేసి తను తాను ప్రత్యేకించుకున్నవాడు. దేవుని కొరకు అవసరమైతే తన కన్న బిడ్డను బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళినటువంటి అలాంటి త్యాగమూర్తి లాంటి వాడు. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడిన ఒక గొప్ప విశ్వాసులకి తండ్రిగా పిలవబడిన వాడు కదండి అబ్రహాము. అలాంటి అబ్రహాము కలిగిన ఈ 11వ అధ్యాయంలో ఒక వేశ్య పేరు రాయడం ఎందుకో కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఇబ్బందా కాదా? మీకెందుకు వచ్చింది ఇబ్బంది కదండి? ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే మనం అలా పోల్చుకుంటాం కాబట్టి. ఒక మంచి వ్యక్తి పక్కన ఒక చెడ్డ వ్యక్తి పేరు చేర్చడానికి ఎవడు ఒప్పుకోడు. ఒక పరిశుద్ధుడైన వాడి పక్కన పాపిని కూర్చోబెట్టడానికి ఎవడు ఒప్పుకోడు. ఒక మంచివాడి పక్కన ఒక చెడ్డవాడిని పోల్చి మాట్లాడడం ఎవరు ఒప్పుకోరు కదా. కానీ బైబిల్ ఏంటో, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఒక మంచి విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి విశ్వాస వీరుల జాబితాలో ఉన్న ఒక శ్రేష్టమైన వ్యక్తితో పాటు ఆ జాబితాలో ఒక వేశ్య పేరు కూడా చేర్చబడింది. ఆ వేశ్య పేరు చెప్పరే రాహాబు. అంటే అలాంటి విశ్వాస వీరులు, విశ్వాసులు కూడా కాదు, విశ్వాస వీరుల జాబితాలో ఒక వేశ్య పేరు రాయబడిందంటే ఇది అంత తేలిగ్గా జరిగిన విషయం ఏమీ కాదు. దీని వెనకాల ఏదో జరిగే ఉంటుంది. జరిగే ఉంటుంది. ఆ జరిగిన విధానాన్ని బట్టి దేవుడు ఆ విషయం మీద ఆమె పట్ల సంతృప్తి కలిగిన వాడై ఆమె పేరును పరిశుద్ధుల జాబితాలో, విశ్వాస వీరుల జాబితాలో ఈమెను కూడా చేర్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనకి తెలియజేయడానికి మరికొంత ఆయన రాహాబుని రాసి వదిలేయచ్చు. కానీ ఎందుకు రాహాబుని వేశ్య రావడానికి కారణం ఏంటి చెప్పనా? ఒక వేశ్య జీవితంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు వారి పట్ల కార్యం చేయగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు ఎవరైనా ప్రేమిస్తాడు. వారు ఎలాంటి వారైనా ప్రేమించే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. నేను ఆరాధించే దేవుడు సామాన్యమైన దేవుడు ఏం కాదు. ఆయన ప్రేమ అపారమైనది. వారి మీద విశ్వాసం చూపించగలిగితే, ఆ దేవుని మీద విశ్వాసం చూపించగలిగితే, అలాంటి వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపి వారి జీవితాన్ని మనకి మార్చి పరిశుద్ధంగా చూపించగలిగే దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకంలో కనబడుతున్న దేవుళ్ళు అనబడిన వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని వస్తే, నా దేవుడు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అని నేను మాట్లాడితే కనుక శిష్యులు ఎవరు లేరు, అంటే మంచి వాళ్ళు ఎవరు లేరు. దుష్టులందరినీ శిక్షించాలంటే సర్వలోకమంతా ఏ పాపము ఏ భేదము లేదు, లోకమంతా పాపం చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్కడు శిక్షకు పాత్రుడే అని ఆయన మిగతా దేవుళ్ళు లాగా అలా శిక్షించేవాడు కాదు. వారిని ప్రేమించి వారి జీవితాన్ని మార్చడానికి తన్ను తాను త్యాగం చేసుకున్న యేసుక్రీస్తు మహాప్రభువు వారిని నేను ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వెళ్దాం రండి. ఎవరి దగ్గరికి చెప్పండి ఎవరి దగ్గరికి చెప్పాలి గట్టిగా. ఎవరి దగ్గరికి? రాహాబు దగ్గరికి. ఇప్పుడు రాహాబు దగ్గరికి వెళ్ళాలంటే రాహాబు ఎక్కడ ఉంటుందో మనకు తెలియాలి. నేను ఎక్కడ ఉంటాను? అవలులో ఉంటాను. మీరు ఎక్కడ ఉంటారు? ఫాహిల్లో ఉంటారు కదండి. కొంతమంది రోడ్ల మీద ఉంటారు. ఆదివారం రోజు ఎక్కడ ఉంటారు? రోడ్ల మీద ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అయితే? ఈ విషయం అంతా మనకు అర్థం కావాలంటే రాహాబు దగ్గరికి వెళ్ళాలి. రాహాబు ఎక్కడుందయ్యా? ఒకప్పుడు ఎక్కడుందయ్యా రాహాబు? అక్క చెల్లి తమ్ముడని ఎక్కడుంది?
ఎరుకో గోడలు లేదా ప్రాకారముల మీద నివాసం కట్టుకుని ఉన్నామే. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం మాట్లాడినా చూడండి రండి. యెహోషువ గ్రంథం నుంచి తొందరగా వెళ్ళాలి. యెహోషువ గ్రంథంలో అక్కడ మాటలు ఎలా ఉన్నాయి? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి, నీ వద్దకు వచ్చి నీ ఇంటి చేరిన ఆ మనుషులను వెలుపడకు తీసుకురమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటగా వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషుల పంపగా. ఇక్కడ ఒక కథ మనకు అర్థం కావాలి. ఏంట కథ అంటే, దేవాతి దేవుడు దగ్గర దగ్గరగా ఒక 430 సంవత్సరాలు బానిసత్వ జీవితంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరినీ విడిపించి కానాను వైపుగా అడుగులు వేయిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కానాను గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎలాంటి వారు వచ్చినా కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. వాళ్ళ యుద్ధంలో గెలుపొందుతూ వస్తున్నారు. ఏమండి, పగలేమో మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రేమో వెలుగునివ్వడానికి అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తున్నాడు. మధ్యలో ఎర్ర సముద్రము అనే ఒక సముద్రం అడ్డొచ్చినప్పుడు దాన్ని 2 పాయలుగా చేసి దేవాతి దేవుడు వారిని నడిపించాడు. వీళ్ళ ప్రయాణం చాలా చక్కగా సాగుతుంది. ఇప్పుడు కానానికి చేరులో ఉన్నారు. వాళ్ళు కానానికి దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు యోర్దాను దాటేస్తే కానానికి వెళ్ళిపోతారు. ఈ దగ్గరలో ఉండగా ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎరుకోలు దగ్గరికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవాలి. దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ముందు ఎరుకో ప్రాకారంలో లేకపోతే ఎరుకో గోడలు ఇవన్నీ కూలిపోతే తప్ప లోపలికి ప్రవేశించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఆస్కారం రావడానికి, ఆ ఎరుకోను ముట్టడించాలంటే, ఆ ఎరుకో ప్రాకారాలని ఏమండి పడవేయాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలియాలని ఒక ఇద్దరిని వేగి చూడడానికి పంపించాడు. వేగి చూడడం అంటే స్పై, గోడచాలని పంపించాడు. ఇద్దరిని పంపించినప్పుడు మీకు మ్యాటర్ అర్థమయ్యేలా నేను చెప్తాను వినండి. ఇక్కడ వాళ్ళు వెళ్ళడం ఎవరింటికి వెళ్ళారు? రాహాబు అనే వేసి ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు? రాహాబు అనే వేసి ఇంటికి వెళ్ళారు. అదేంటండి అయ్యగారు? దేవుని పిల్లలైన వారు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఏదైనా మామూలు ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఆ రాజమండ్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఏదో వేషం వేసిన వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వేసి ఇంటికి వెళ్ళారు వీళ్ళు. ఎందుకు వెళ్ళారు చెప్పనా? మీకు పరిస్థితులు అర్థమయ్యేలా చెప్తాను వినండి. అక్కడ ఈ ఎరుకో పట్టణంలోకి ప్రవేశించాలంటే ముందు ప్రాకారాలు దాటాలి. ఈ ప్రాకారాలు దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎరుకో గోడలు కూలిపోయాని సండే స్కూల్లో ఎంత మంచి పాటలు పాడతారో కదా, పాడతారా లేదా? నాకన్నా బాగా పాడతారు వాళ్ళు. ఎరుకో గోడలు కూలిపోయాయని. కానీ మనం అనుకున్నట్టు అంత చిన్నగా ఏమి లేవు గోడలు. మన దగ్గర ఉన్న ఈ 9 అంగుళాలు 12 అంగుళాలు 16 అంగుళాలు పిల్లర్లు లేవు ఆ గోడలు ఏమి. ఆ ఎరుకో గోడ వెడల్పు ఎంత అంటే, ఒక ఆయన రాసిన దాని ప్రకారం నేను చదివిన మాటలు చెప్తున్నాను, ఒక 3 ఎడ్లు బండ్లు, పెద్ద ఎడ్లు బండ్లు ఒకేసారి కూడా పరిగెట్టేంతగా అంత వెడల్పు ఉన్నాయట ఒక గోడ. అంటే కనీసం ఇక్కడి నుంచి అక్కడ దాకా లెక్కేసుకుంటే అంత వెడల్పు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసేవారు చెప్పనా? ఆ ప్రాకారంలో వ్యాపారం చేసేవాళ్ళు, ఆ ప్రాకారం వర్తకం చేసేవాళ్ళు, ఆ ప్రాకారంలో గూఢచర్యం చేసేవారు, ఆ ప్రాకారంలోనే నివాసం ఉండేవారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు గోడలు వాళ్ళకి ఏమయ్యాయి అండి? నివాసాలు అయ్యాయి. ఇప్పుడు ఈ రాహాబు అనే వేసి ఎక్కడుందో చెప్పనా? ఈ ప్రాకారాలన్నిటి మీద పైన ఆ ప్రాకారం ఎత్తుగా చేయబడితే ఆ పైనున్న ప్రాకారం మీద ఈవిడ ఇల్లు కట్టుకుంది. ఎందుకో చెప్పనా? ఈవిడ వృత్తి ఏంటండి? ఈవిడ చేసే పని ఏంటండి? వేశ్య. ఇప్పుడు ఎవరైనా లోపల ఉన్నవారైనా లేకపోతే బయట ఉన్నవారైనా ముందు నా దగ్గరికి రావాలి. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ రాహాబు అనే వేశ్యల ఇంటికి వెళ్ళడానికి మాత్రం అవకాశాలు ఉండేవి. ఆ కిటికీ మార్గం గుండా లేకపోతే అక్కడ మెట్ల గుండా ఎక్కడికి వెళ్ళేవారు? ముందు రాహాబు వేశ్యల కొరకు వెళ్ళేవారు. అక్కడ ఉన్న వేశ్యలకు ఒక లక్షణాన్ని ఇచ్చాడు అక్కడ రాజు. ఏంటంటే వేశ్యలు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా పొరుగు దేశం నుంచి వచ్చేవారు, పొరుగు పట్టణం నుంచి వచ్చేవారు, పొరుగు రాజ్యం నుంచి వచ్చేవారు మీ దగ్గరికే రావాలి. ఎక్కడికి రావాలి? మీ దగ్గరికి రావాలి. మీ పని ఏంటో చెప్పనా? మీరు మాకు సుఖాన్ని అందించడమే కాదు, పొరుగు దేశం నుంచి పొరుగు పట్టణం నుంచి వచ్చిన గూఢచారు లాంటి వాళ్ళని జాగ్రత్తగా మీ హక్కుని చేర్చుకుని మీరు వాళ్ళతో గడిపి వాళ్ళకి సుఖాన్ని అందించి ఆ యొక్క రాయబార లేకపోతే అక్కడున్న వారి యొక్క మనసులో ఉన్న ఆలోచనలన్నీ తెలుసుకుని మాకు చెప్పాలి. ఇది అక్కడ రాజ్యంలో ఉన్న రూలు. ఇప్పుడు రాహాబు పని ఏంటో చెప్పనా? రాహాబు పని ఏంటో చెప్పనా? ఆ రాజ్యంలో తన ఒళ్ళమ్ముకుని రాజుగారు చెప్పినట్టు బ్రతకడానికి తీర్మానించుకుని అందరినీ ఆకర్షించినట్లు మేడ మీద, అంటే ఆ ప్రాకారపు మేడ మీద కట్టుకుంది ఇల్లు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? రాహాబు అనే వేసి ఇంటికి వెళ్ళారు.
కానీ జరిగిన విషయం ఏంటంటే, ఈ రాహాబ్ అనే వేశ్య అప్పటికే ఇశ్రాయేలుల దేవుడు అలాంటి వాడో తెలుసుకుంది. ఎందుకు తెలుసుకుంది చెప్పండి ఒకసారి, ఎందుకు తెలుస్తుంది? ఇప్పటికే చాలామంది ఆమె దగ్గరికి వచ్చి ఆ దేవుని కోసం మాట్లాడారు. ఆ దేవుడు అంట ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడంట, యోర్దాన్ని విడగొట్టబోతున్నాడట, లేకపోతే అక్కడ అగ్నిస్తంభంగా ఉన్నాడట, ఎన్నో రాజ్యాల మీద ఆయన జయాన్ని ఇచ్చాడట. అక్కడ ఆవిడే మాట్లాడింది ఆ మాటలన్నీ. మీ దేవుడు మామూలు దేవుడు కాదు. ఏమండి 2వ అధ్యాయం 11 వచ్చింది చదవండి ఒకసారి. 2:11 చదవండి గట్టిగా. 10 నుంచి చదువు బ్రదరు. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు వినండి, చాలా జాగ్రత్తగా చూడండి, అక్కడ మాటలు ఎలా ఉన్నాయి. ఆ రాహాబ్ అనే వేశ్య ఆ ఇద్దరితో చెప్తున్న మాటలు ఇవి. మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగో ఆరిపోజేసెను, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సిగోగును ఓగును మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము విన్నాం. ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు కానీ ఆయనే దేవుడు, ఆయన తప్ప మరి ఎవడనో దేవుడు లేడు. సరిగట్టుగా చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వేశ్య, దేవుని ఎరగని రాజ్యంలో ఉన్న ఆమె, దేవుని తెలియని రాజ్యంలో ఉన్న ఆమె దేవుని కొరకిస్తున్న సాక్ష్యం ఎలాంటిదంటే, మీ దేవుడు సామాన్యమైన దేవుడేమీ కాదు. ఆయన ఆకాశం అందే కానీ క్రిందనున్న భూమి అందే కానీ సమస్తముల యందు ఆయనే దేవుడు. ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో మీకు. కాబట్టి ఏమండి వినండి, కాబట్టి నేను అందరిలాగా మీ కొరకైన సమాచారాన్ని రాజుకు పట్టుకెళ్ళను, కానీ మిమ్మల్ని జాగ్రత్తగా తిరిగి నేను పంపిస్తానని దాచిపెట్టి వచ్చారు. రాజు బట్టలు వచ్చారు. అమ్మా మీ ఇంటికి వచ్చారట ఎవరో వేగులు వారు, వాళ్ళని పట్టించంటే అయ్యా వారు లేరు, ఆల్రెడీ గవిని మూసే ముందు అంటే తలుపు వేసేసి ముందే వాళ్ళు పారిపోయారు, మీరు త్వరగా వెళ్ళండి వాళ్ళని పట్టుకుంటారు అని చెప్పి వాళ్ళని పంపించి జాగ్రత్తగా వెళ్ళని తిరిగి పంపించేస్తున్నప్పుడు ఒక మాట తీసుకుందామే, ఒక మాట తీసుకుంది. ఇప్పుడు విశ్వాస వీరుల జాబితాలో ఈమె పేరు రాయబడ్డానికి కారణం ఏంటో చెప్పనా? ఈ మాటే ఆధారం అయింది ఆమెకి. ఏంటా మాట చెప్పనా? అయ్యా మీరెందుకు వచ్చారు అంటే, అమ్మా వచ్చే రోజుల్లో ఈ ఎరుకో గోడలను దేవుడు కూల్చేయబోతున్నాడే, ఈ ఎరుకో ప్రాకారాలన్నీ కూల్చేస్తాడు. అయ్యా మరి ప్రాకారాల్లో మేమంతా ఉన్నాం కదా, వ్యాపారులు ఉన్నారు, వర్తకులు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఏమంటే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి. అయ్యా మా వేశ్య గృహాలన్నీ కూడా ఈ ప్రాకారంలోనే ఉన్నాయి, ఈ గోడ మీద. మరి మా సంగతి ఏంటంటే, అయ్యా ఎవరూ లేదు, అందరినీ కూడా ఆయన కూల్చేస్తాడు, ప్రతి ఒక్కరు మరణించాలంటే. అప్పుడు ఆవిడ ఉంటుంది, అయ్యా నేను మీకు సహాయం చేశాను కదా, నాదొక్క చిన్న మనం ఉంది. మీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు, కాబట్టి కనికరపూర్ణుడని నాకు తెలుసు, కృపామయుడని నాకు తెలుసు. మీరు అనుమతిస్తే మా కుటుంబాన్ని మాత్రమే రక్షించాలనుకుంటున్నాను. నేను వేస్తేనే నా ఒళ్ళ ముక్కులు బ్రతికిందానే కానీ నా కుటుంబం కొరకైన చింతనలో ఉండిపోయింది. నేను ఇలా కష్టపడే కారణం ఏంటో చెప్పనా? నా శరీర సుఖం కోసం నేను కష్టపడడం లేదు, నా కుటుంబం కోసం. నా కుటుంబం బాగుండాలని నేను ఒళ్ళొమ్ముకుంటున్నాను, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నేను ఒళ్ళొమ్ముకుంటున్నాను, లేకపోతే వాళ్ళకి ఒక మంచి తీర్మానమైన జీవితంలో వాళ్ళు ఉండాలని రాజు చెప్పిన ఆచార ప్రకారం ఇది మాకు వృత్తి కాబట్టి నేను ఒళ్ళొమ్ముకుంటున్నాను. నాకు ఇది ఇష్టమయ్యి ఇక్కడేమి నేను లేను, కానీ నా కుటుంబం కొరకైన చింతనలో ఉంది. మీరు అనుమతిస్తే, మీరు కాపాడతానంటే నేను మిమ్మల్ని జాగ్రత్తగా పంపిస్తానంటే, ఆమెకున్న విశ్వాసమును బట్టి. ఎవరి మీద ఉందా విశ్వాసం? ఏ దేవుడైతే వీరికి శత్రులుగా కనబడుతున్నాడో, ఏ దేవుడైతే రేపొద్దున యుద్ధం చేయబోతున్నాడో, ఏ దేవుడైతే ప్రాకారాలను కూల్చబోతున్నాడో, ఆ దేవుడు చేసిన కార్యాలను విని, ఆ దేవుడు చేసిన కార్యాల కోసం అనేక వర్తమానాలు వినడం ద్వారా ఈమె జీవితంలో ఆ దేవుని మీద విశ్వాసం కలిగి ఆ దేవుడు నా కుటుంబాన్ని కూడా రక్షించగలని నమ్మిందండి. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస వీరుల జాబితాలో ఒక వేశ్య పేరు రాయబడడానికి కారణం ఏంటి చెప్పనా? ఆ దేవుని మీద ఆమె ఉంచింది, విశ్వాసం ఉంచింది. అప్పుడు అన్నారు, అమ్మా మేము వెళ్ళిపోతాము, మేము వచ్చేలోపుగా నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? మీ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారం కట్టించు. అక్కడ రాయబడింది దారం అని, కానీ అసలు లాటిన్ భాషలో ఏముంటుందంటే ఒక పెద్ద తోడని. దారం ఎవడ కనబడుద్ది కదండి? ఏం కట్టాలి? ఒక పెద్ద ఎర్రని ఏమంటారు దాన్ని, గేదె మళ్ళీ కడతారు కదండి గట్టిగా. నేను మీకన్నా చాలా బెటర్. నేను కోడికి వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయిన పేరు
ఆ పలుపు తాడు, అలాంటి బలమైన ఒక తాడు కట్టించు తల్లి. మేము వస్తున్నప్పుడు దేవుడు ఈ ప్రాకారం మీదకి తన ఉగ్రతను కురిపిస్తున్నప్పుడు నీవు చేసిన కార్యమును బట్టి, నీవు చూపిన విశ్వాసం బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా జరిగిందా లేదా? ఏమంటే ప్రాకారాలు కూలిపోయినాయి, కానీ మీ ఇల్లు మాత్రం కోలేదు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం. ఈ కనబడుతున్న ఈ రాహాబు అనే వేశ్య గతం ఏమీ మంచిది కాదు. మంచి గతమేమి ఆమెకి లేదు, మరి మంచి పేరేమి ఆమెకేమీ లేదు, నైతికంగా మంచి జీవితం కూడా ఆమెకేమీ లేదు. ఆమె బ్రతుకు మంచిది కాదు, ఆమె పేరు మంచిది కాదు, నైతికత లేదు. ఇంకా చెప్పాలంటే లీగల్గా రక్షణకు ఎలాంటి అర్హత లేని వ్యక్తి ఈమె. ఎవడనైనా రక్షించవచ్చేమో కానీ ఎలాంటి వేశ్య వృత్తిలో ఉండి నైతికంగా తన బ్రతుకును పాడు చేసుకున్న ఈ స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణకు అర్హురాలు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరండి అలాంటి పరిస్థితిలో ఉంది. ఇంకెక్కడుందో చెప్పనా? ఆమె ఎరుకో పట్టణంలో ఉంది. ఎక్కడుంది? ఎరుకో పట్టణంలో ఉంది. ఎరుకో పట్టణం అనగా సువాసన గల పట్టణం. ఎరుక అంటే అర్థం ఏంటి? సువాసన గల పట్టణం అని. అందుకే ఎలీషా శిష్యులు అంటారు ఒకసారి తన యొక్క గురువు గారితో మాట్లాడుతూ, అయ్యా నా ఏలినవాడా, ఇదిగో మీ ముందుంచబడిన ఈ ఎరుకో చూడ్డానికి చాలా రమ్యంగా ఉంది, కానీ దాని నీళ్లు బాగోలేదు, దాని నీళ్లు పాడైపోయినాయి, దాని నీళ్లు చేదైనాయి. అంటే చూడడానికి చాలా రమ్యంగా ఉంది ఎరుకో, కానీ లోపల అంతరంగం బాగలేదు. ఎరుకోలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఈ వ్యభిచారిని, ఈ వేశ్య అనేక మంది ఆకర్షించినట్లు బేడ మీద మిద్దె కట్టుకుని ఆ మిద్దెలో తను చాలా అందంగా అలంకరించుకున్న అనేక మందిని ఆకర్షించడానికి, కానీ ఆమె బ్రతుకులో మంచి అయింది ఏది లేదు. పేరు బాగలేదు, తన జీవితం బాగలేదు, నైతికత బాగలేదు, లీగల్గా రక్షణ పొందడానికి ఎలాంటి అర్హత లేని వ్యక్తి ఈమె రాహాబు. కానీ ఆ ఎరుకో పట్టణంలో ఉంది. ఇప్పుడు ఎరుకో తీర్పు దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఎరుకో దేనికి దగ్గర అయిందండి? తీర్పుకి దగ్గర అయింది. అంటే ఎరుకో ప్రకారం, ఎరుకో తీర్పులో ఉంటే ఎరుకో పట్టణంలో ఉన్నవాడు, ఎరుకో ప్రకారంలో ఉన్నవాడు, ఎరుకోలో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా, ప్రతి మనుషుడు ఇంక్లూడింగ్ రాహాబు కూడా చనిపోవడానికి అర్హులైన వారే. కానీ ఆమె చేసిన పనేంటో చెప్పనా? ఒక ఎర్రని దారాన్ని తీసుకుని, ఒక ఎర్రని తాడుని తీసుకుని తన కిటికీకి కట్టుకుంది. ఓ మాట, నేను నిజంగా ఆ రాహాబు దగ్గరికి మనం వెళ్తే, ఇంతకీ మీరు వచ్చారా లేదా? ఇంతకు రాహాబు దగ్గరికి వచ్చారా రాలేదా? ఇప్పుడు రాహాబు దగ్గర ఉండి ఒకసారి ఆలోచించండి. ఈ ఇశ్రాయేల్ అంతా వచ్చి 7 రోజులు తిరుగుతున్నారు. 7 రోజులు ఏం చేశారు వీళ్ళు? పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ బోర్లు ఊదుతూ తిరుగుతున్నారు వాళ్ళు. మొదటి రోజు తిరిగారు, రెండో రోజు తిరిగారు, మూడో రోజు తిరిగారు. అయ్యో ఇన్ని రోజులు తిరుగుతున్నారు కదా, ఏం పని అవ్వట్లేదని తాడు ఇప్పేస్తుంది ఆవిడ అన్న చెప్పలేదు. ఈ తాడు ఎప్పకుండా ఉండడానికి కారణం చెప్పిన, ఇన్ని రోజులు తిరిగితే ఈ ప్రాకారాలు కూలిపోతాయేమో, కానీ ఈ తాడును బట్టి నా యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఆ తాడు వంక చూస్తూనే విశ్వాసం ఉంచేసింది ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి ఆమె యొక్క జీవితంలో ఇలాంటి ఘట్టం మరి ఎన్నడూ చూడలేదు, మరి ఎన్నటికి కలగదు. ఈ 7 మార్లు అక్కడ అలా తిరుగుతుండగా ఏమండి 7వ రోజున ఏమండి ఆ ప్రాకారాలన్నీ కోల్పోయినాయి, కానీ రాహాబు ఆమె కుటుంబం కూడా రక్షింపబడింది. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఎందుకు ఈ యొక్క రాహాబు రక్షింపబడింది అంటే, ఆ రాహాబు రక్షింపబడడానికి కారణము ఆమె కట్టబడిన ఎర్రని దారం. ఈ ఎర్రని దాని దేనికి గుర్తు? ఆమె ఎక్కడ కట్టిందట ఇది? ఏమండి కిటికీకి, అంటే అందరికీ కనబడేలాగా. ఇప్పుడు ఎప్పుడైతే ఎర్రని దారం కట్టిందో, కొంచెం లోపలికి వెళ్దానండి. ఇప్పుడు ఎప్పుడైతే ఎర్రని దారం కట్టిందో, లోపల వేసి ఉన్నా లేకపోయినా ఆయనకి సంబంధం లేదు. లోపల ఎవరున్నా దేవునికి సంబంధం లేదు. మాట ఇచ్చాడు, మాట నెరవేర్చేవాడు. మాట ఇచ్చాడు, నమ్మదగినవాడు. మాట ఇచ్చాడు, అబద్ధమాడినవాడు. మాట ఇచ్చాడు, మాట నెరవేర్చుకునేవాడు. కనుక మాట ఇచ్చాడు కాబట్టి లోపల వేసి ఉందా, లోపల పాపి ఉన్నాడా, లోపల ఎవడున్నాడా ఆయనకి సంబంధం లేదు. బయట కనపడుతున్న ఎర్రని రంగును బట్టి ఆ యొక్క గృహాన్ని రక్షించడానికి సిద్ధమయ్యాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే సందర్భాన్ని మీరు ఇశ్రాయేలు పస్కా బలిలో చూస్తే, ఆ పస్కా బలిలో ఇశ్రాయేలు గుమ్మములంతా కూడా ఏముంది? పస్కా బలి వస్తువు యొక్క రక్తాన్ని ఆ యొక్క గడప కొమ్ములకు పూసారు వీళ్ళు. సంహార దూత వచ్చింది, ప్రతి ఒక్కరిని నాశనం చేసింది. కానీ ఎవడి గడప కొమ్ముల మీద రక్తం రాయబడిందో, ఎవడి గడప కొమ్ముల మీద ఎరుపు రంగు పూయబడిందో, ఆ యొక్క గృహంలోనికి మాత్రం అడుగు పెట్టలేకపోయింది సంహార దూత. ప్రైజ్ ది లార్డ్.
లోపల ఎలాంటి వాడు ఉన్న దానికి సంబంధం లేదు. లోపల ఎలాంటి వాడు ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. లోపల నెసరెళ్ళి మంచోడా లేదా నాకు సంబంధం లేదు. లోపల ఉన్నవాడు వేసే వృత్తిలో ఉన్నాడా నాకు సంబంధం లేదు. లోపల ఉన్నవాడు దుర్మార్గుడా నాకు సంబంధం లేదు. లోపల ఉన్నవాడు మంచోడా కదా నాకు సంబంధం లేదు. యేసు రక్తము కింద ఎవడు ఉన్నా వాడు రక్షించబడి తీరాల్సిందే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే మనం ఒక మాట మాట్లాడుకుంటాం, యేసు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రపరచగలదు. యేసు రక్తము క్రింద ఉన్న ప్రతి వ్యక్తి వాడు ఏ పాపంలో ఉన్నా సరే, వాడు ఏ పాపంలో ఉన్నా కానీ వాడి యొక్క ప్రతి పాపములు కడగబడి క్రీస్తు ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడడానికి యేసు క్రీస్తు ఎర్రని దారంగా రాహాబు జీవితంలో ఆశీర్వాదకరంగా మారాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ బయట కనబడుతున్న జీవితం, ఇక్కడ ఇంటి దగ్గర బయట కనబడుతున్న జీవితాన్ని బట్టి తన జీవితాన్ని మార్చేసుకుందామే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంచెం తొందరగా వెళ్తాను, నేను కొంచెం లోపలికి వెళ్తాను రండి. ఇప్పుడు ఎక్కడ కట్టాలన్నాడు ఆ ఎర్రని దారం? కిటికీ కట్టాలి. ఏమంటే ఎక్కడ కట్టాలి? కిటికీ కట్టాలి. క్రీస్తుని అంగీకరించడం అంటే ఇది అంతరంగిక ప్రదర్శన కాదు, బాహ్య ప్రదర్శన. క్రీస్తుని అంగీకరించడం అంతరంగంతో సరిపోలేదు, ఎలాగా? బాహ్య ప్రవర్తన. అందుకే పేతురు మాట్లాడిన అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో అక్కడ ఉన్న తీరులో మాట్లాడుతూ, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ఇప్పుడు మీరు ఏం చేయాలి? బాప్తీసం పొందండి. ఏం పొందాలి మీరు? బాప్తీసం. ఎందుకు పొందాలి బాప్తీసం? దేవుడిని అంగీకరించాను, రక్షణ పొందుకున్నాను, నేను పాపి అని ఒప్పుకున్నాను, క్రీస్తే నా ప్రభుడు అని నేను ఒప్పుకున్నాను, ఆయనే నా సొంత రక్షకుడని ఒప్పుకున్నాను. మరలా బాప్తీసం నాకెందుకు? ఎందుకంటే ఏ క్రీస్తును నువ్వు అంగీకరించవో, ఏ క్రీస్తు రక్తం చేత కడగబడ్డావో అది నీ బాహ్య ప్రవర్తనగా కనబడాలి లోకానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కిటికీలో ఉన్న దారం కనబడితే తప్ప ఆమె జీవితంలోకి రక్షణ రాలేదు. నీ యొక్క బాహ్య ప్రవర్తనలో, నీ బాహ్య జీవితంలో నీ రక్షణ కనబడితే తప్ప మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొంచెం చివరాకులకు వెళ్ళడానికి కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత నేను వెళ్తాను. ఆమె ఏమన్నదో తెలుసా? అయ్యా, ఈ కిటికీకి దారం కట్టగా నాతో పాటు నా తండ్రి ఉన్నాడు, నా తల్లి, నా అన్నదమ్ములు, ఇంకా ఈ యావత్ నా కుటుంబం అంతా రక్షింపబడాలి. ఇప్పుడు ఎలా మాట్లాడుకుందాం ఒకసారి? ఉన్నారు మీ నాతో లేరా? ఉన్నారా లేదండి? ఇలా మాట్లాడుకుందాం. రక్షణ వ్యక్తిగతం కదండి అయ్యగారు, రక్షణ వ్యక్తిగతం. మరి ఎలాగా ఈమె అందరినీ రక్షించేస్తుంది? రక్షణ వ్యక్తిగతమే అక్క చెల్లిదమ్మడన్నా, రక్షణ వ్యక్తిగతమే. కానీ ఒక రక్షణ పొందిన వ్యక్తి ప్రభావము వారి కుటుంబం మీద అంతా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక రక్షణ పొందిన వ్యక్తిని బట్టి తన కుటుంబాన్ని మార్చుకోగలదు. ఒక రక్షణ పొందిన వ్యక్తి తన యొక్క క్రియాపూర్వకమైనటువంటి క్రియల ద్వారా, ఏమంటే పరిశుద్ధతో కూడినటువంటి క్రియల ద్వారా, ప్రేమతో కూడిన క్రియల ద్వారా ఏమంటే తన యొక్క కుటుంబం మీద తన రక్షణ ప్రభావం చూపించగలదు. ఈమె ఆ ఎర్రని దారం కట్టగా తన విశ్వాసాన్ని బట్టి తన కుటుంబం అంతా రక్షింపబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చివరాఖరికి వచ్చేస్తున్నాను. అదే 2వ అధ్యాయము 11 వచ్చిన ఒకసారి చదవండి. 2:11 మరలా. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాం. మీ దేవుడైన యెహోవా మా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. చాలు. ఈ విశ్వాస వీరుల జాబితాలో రాహాబు అనే వేశ్య యొక్క పేరు చేర్చబడడానికి కారణం ఏంటి చెప్పనా? ఈమె తీసుకున్న ఒక బలమైన నిర్ణయం. ప్రైజ్ లార్డ్. ఈమె తీసుకున్న ఒక బలమైన నిర్ణయం. ఏంటో తెలుసా నిర్ణయం? అయ్యా, ఇప్పటిదాకా మేము చాలా విగ్రహారాధన ఆరాధించి ఉండొచ్చు, రాజులనే విగ్రహ ప్రతిమలుగా చేర్చుకుని మొక్కిన బ్రతుకులు మాయే, కానీ మీ దేవుడు అలాంటి వాడు కాదు. మీ దేవుడు ఎలాంటి దేవుడు కాదు. మీ దేవుడే నిజమైన దేవుడు. మనం మన దేవుడి కోసం చెప్పడం కాదు, మనలో దేవుని కార్యాలను బట్టి లోకంలో ఉన్నవాడు మన దేవుడిని పొగిడితే అది ఎంత ఆనందం అండి. ఆమె చెప్తుంది, మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. తన నిర్ణయం ఎంత గొప్పదంటే, ఈ ప్రాకారాలన్నీ కూలిపోయినాయి. వినండి చాలా జాగ్రత్తగా. ఈ ప్రాకారాలన్నీ కూలిపోయినాయి, కానీ ఎర్రని దారము కట్టిన ఈ గృహానికి మాత్రం ఏం కాలేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? ఈ గృహమంతా ఎర్రని దారం కట్టబడిన కిటికీకి తగిలించుంది కాబట్టి. ఈ కిటికీ ఎక్కడుంది? ఈ ఎర్రని దారం కింద ఈ కుటుంబం అంతా ఉండడాన్ని బట్టి ఆ కుటుంబానికి ఏం కాలేదు. సమస్తం మీద తీర్పు వచ్చింది.
సమస్తం మీద అవకృత వచ్చింది. వ్యాపారులు కుటుంబాలు పాడైపోయినాయి. అక్కడ చేస్తున్నటువంటి ఏమండి చిన్న చిన్న వ్యాపార చిరుద్యోగుల కుటుంబాలు పాడైపోయినాయి. అక్కడ వేగిన వారు కుటుంబాలన్నీ కూలిపోయినాయి. వాళ్ళంతా మరణించారు. కానీ ఈ ఎర్రని దారము కలిగిన కిటికీ వెనకాలన్న ఈ కుటుంబానికి మాత్రం ఏం కాలేదు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, చదవండి ఏమంటాడు ఆయన, దాన్ని చూడకుండా చదివితే చాలా బాగుంటుంది. రోమాపత్రిక 8వ 1వ అధ్యాయం, కాగా క్రీస్తు యేసునందున్న వాడికి, నేను చెప్పిన తర్వాత నేను బాగా చెప్తారు, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఈ ఎర్రని దారము కింద ఉన్న ఈ కుటుంబానికి ఏ శిక్షా విధి లేదు. ఆ ఎర్రని దారము ఎవరో కాదు, ఆ ఎర్రపు రంగు ఎక్కడి నుంచో వచ్చింది కాదు, కానీ ఆ పస్కాబలిలో బలైన గొర్రెపిల్ల ఆ ఎర్రని రంగు పూయడానికి ఆ రోజు గుడ్ ఫ్రైడేలో మనం మాట్లాడుకున్నాము. ఆ ఎరుపు రంగు కొరకైన బలైన ఆ నరుడిని కాదు, నేను పురుగును అన్నాడే, ఆ పురుగు ద్వారా వచ్చిన ఏ ఎరుపు రంగైనా చివరాఖరికి క్రీస్తు శిలువలో బలైనగా వచ్చినటువంటి ఎరుపు రక్తమైనా సరే ఎవడైతే క్రీస్తు దగ్గర ఉంటాడో, క్రీస్తు రక్తదారుల కిందకు వస్తాడో వాడికి ఏ శిక్షా విధియో లేదు. ఇప్పుడు రాహాబు పాపే, రాహాబు వేసే, రాహాబు తిరిగిపోతుందే, రాహాబు బజారుదే, రాహాబు ఏమండి పంపుడు వృత్తి చేసినదే. కానీ తన జీవితంలో ఎర్రని దారము మీద విశ్వాసం ఉంచడం ద్వారా తన బ్రతుకును మార్చేసుకుంది. ఒకసారి గట్టిగా చేపలు కొడితే దేవుని సొల్లలేదు. హల్లెలూయా. ఏమండి ఎర్రని దారము మీద విశ్వాసం ఉంచడం ద్వారా తన జీవితాన్ని మార్చేసుకుంది అంటుంది. అయ్యా మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మీ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయ దేవుడు. మీ దేవుడు భూమిని తల్ల కింద చేయగలిగిన దేవుడైనా. మీ దేవుడు ఆకాశమందును భూమి మీదను కూడా ఏమండి అలాంటి గొప్ప దేవుడు మరి ఎవడు లేడు అని తన జీవితాన్ని, తన నిర్ణయాన్ని ఒక ఎర్రని దారమ మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఈనాడు విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరు రాయబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమైందో తెలుసా? అమ్మా చెల్లి అక్క చూడన్నా, అక్కడితో అయిపోలేదు సీరియల్లో. నెక్స్ట్ ఎప్పుడు కంటిన్యూ అయింది. ఏంటి తెలుసా? ఇప్పుడు చూడు, ఈమె ఎప్పుడైతే రక్షింపబడిందో, అక్క చెల్లి తమ్ముడన్నా వినాలి, ఈమె ఎప్పుడైతే రక్షింపబడిందో తన జీవితాన్ని మార్చేసుకున్న ఈమె ఇప్పుడు తన మార్గాల్ని కూడా మార్చేసుకుంది. ఒకప్పుడు వ్యభిచార వృత్తిలో ఉంది. ఒకప్పుడు ఏమండి అక్కడ వారితో పాటు వేశ్య వృత్తి చేసింది. ఒకప్పుడు బజారు దానిలాగా తిరిగింది. ఒకప్పుడు తిరుగుబోతు దానిలాగా కడిగింది. ఒకప్పుడు డబ్బు కోసం తన ఒళ్ళమ్ముకున్నది. ఒకప్పుడు కుటుంబం కోసం తన ఒళ్ళమ్ముకుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఎప్పుడైతే ఈమె రక్షింపబడిందో, ఎప్పుడైతే ఈమె కుటుంబం రక్షింపబడిందో, ఆ ఎరుకోలో నుంచి, జాగ్రత్తగా వినాలి, ఆ ఎరుకోలో నుంచి, ఆ కథలో తమ్ముడనా జాగ్రత్తగా విను, ఆ ఎరుకోలో నుంచి ఆ పాపపు పట్టణంలో నుంచి, ఆ శాపగ్రస్తమైన పట్టణంలో నుంచి, దేవుని తీర్పు పొందిన పట్టణంలో నుంచి ఈమె అడుగులు దేవుని జనాంగమైన ఇశ్రాయేలు వెంటకుండా వెళ్ళడం ప్రారంభించాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ అడుగులు ఇశ్రాయేలు వెంటకుండా ప్రయాణం చేస్తున్నాయి. ఇశ్రాయేలు గుంట వెనక ప్రయాణం చేయగా ఇప్పుడు వారంతా ఆ వేశ్యను, ఆ రాహాబు అనే వ్యభిచారిని దేవుని పరిశుద్ధ జనంగా పిలవబడుతున్న ఇశ్రాయేలు గుంపులో చేర్చుకున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్. అయ్యో తన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ఈమె? విశ్వాసుల యొక్క తండ్రిగా పిలబడుతున్న అబ్రహాము యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేల్ కుటుంబాల్లోకి ఈమె వచ్చేసింది. అక్కడితో కూడా అయిపోలేదు. ఈమెమిందో తెలుసా? కొన్నాళ్ళకి పెళ్ళంటే ఎరగని ఈమె, వ్యభిచారం చేసేవాడు ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఎప్పుడు మ్యారేజ్, పెళ్ళి, వివాహం అనేది తెలియని ఈమె సల్మాను అనే ఒక ఇశ్రాయేలుని పెళ్లి చేసుకుంది. ఎవరినండి? సల్మాను. చెప్పండి ఒకసారి. ఆ సల్మాన్ కాదు, సల్మాను అనే ఒక ఇశ్రాయేలుని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకుని ఆ సల్మాను యందు బోయాజును కన్నదే. ఏమండి ఏం చేసింది? బోయాజును కన్నది. బోయా ఎవరో తెలుసా మీకు? ఎవరండి ఆయన? రూతు భర్త. రూతు తెలుసు కదా మీకు? మళ్ళా రూతు స్టోరీ పట్టుకోమంటారా? నయోమి కోడలు రూతు. ఆమె తన దేశాన్ని మార్చుకుంది. తన దేశాన్ని మారిపోయింది. మోయాబు నుంచి ప్రాంతం మారిపోయింది. తన నిర్ణయం మారిపోయింది. అప్పుడు నయోమితో మాట్లాడుతూ రూత్ అంటది, అయ్యా నయోమి గారు, అయ్యా అత్తగారు,
మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, మీరు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ జనాంగమే నా జనాంగము. పర్వాలేదు, నీ జనాంగం నా జనాంగం అంటే పర్వాలేదు కదండి. పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆవిడ మాట్లాడింది ఏమనంటే, మీ జనాంగమే తప్పదు, ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు. వచ్చిన తర్వాత అప్పుడు దాకా తెలియని వాళ్ళని అత్తయ్య గారు మావయ్య గారు ఏవండి అని పిలాలి కదా, ఎందుకంటే మా జనాంగంలోకి వచ్చింది కాబట్టి. కానీ ప్రజలను మార్చుకుంటారండి, పర్వాలేదు. జనాంగాన్ని అలవాటు చేసుకుంటారండి, పర్వాలేదు, కొంచెం ఇబ్బంది. కానీ నమ్మిన విశ్వాసాన్ని ఎలాగా, నమ్మిన దేవుడిని ఎలాగ మార్చుకుంటారు? కానీ ఆమె అంటుంది, ఆ రూత్ అంటుంది, అయ్యా నయోమి అత్తగారు, మీ జనాంగమే నా జనాంగము కాదు, మీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ దేవుడే నా దేవుడు. ఇక్కడ నుంచి మీరు ఏ దేవుని ఆరాధిస్తారు, నేను అదే దేవుని ఆరాధిస్తాను. ఆమె నిర్ణయాన్ని తీసుకోవడం బట్టి ఆ బోయాజుని పిల్లాడింది. ఆ బోయాజు రావడానికి కారణం ఎవరో చెప్పనా? ఈ రాహాబు తీసుకున్న నిర్ణయం. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టరే. ఆ బోయాజు రావడానికి, ఆ బోయాజు తీసుకున్న లేదా రూతు తీసుకున్న నిర్ణయంలోనికి రావడానికి ముందు మరొక ఆమె నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయమే తన దేశాన్ని మార్చేసింది, తన ప్రాంతాన్ని మార్చేసింది, తన మార్గాల్ని మార్చేసుకుంది, తన దేవుణ్ణే మార్చేసుకుంది, నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి పరుగులు పెట్టింది. ఇప్పుడు సల్మాను పెళ్లి చేసుకుంది. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం మాట్లాడే చూడండి ఒకసారి. మత్తయి సువార్త నైసోను సల్మాను కన్నాడు. సల్మాను రాహాబు అనే వేశ్యగా పిలవబడిన ఒక స్త్రీ యందు బోయాజును కనెను. అమ్మా ఎవరిని కన్నది? బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండినటువంటి బెత్షెబానందు దావీదు సొలొమోను కనెను. అలా చెప్పుకుంటూ పోతే దావీదు సొలొమోను రెహబాను ఇలా చెప్పుకుంటూ చివరాఖరికి దావీదు కుమారుడుగా పిలువబడిన యోసేపు ద్వారా యేసుక్రీస్తు మహాప్రభువు వారు వచ్చేసారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి? అయ్యా ఎవరి వంశంలో నుంచి? అయ్యా తల్లి, అక్క, చెల్లి, తమ్ముడన్నా, ఎక్కడి నుంచి వచ్చాడయ్యా యేసుక్రీస్తు? రాహాబు అనే వేశ్య వంశంలో నుంచి పరిశుద్ధుడైన దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు వాడు వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఎంత ఆధిక్యత ఇచ్చాడండి నా దేవుడు, ఎంత ప్రేమించాడండి ఆమెను. ఒక పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి వంశంలోంచి రావాలి? ఒక పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి జనాంగం వచ్చి పుట్టాలి? ఒక పరిశుద్ధుడైన దేవుని వంశము కానీ ఆ తరాలు కానీ ఎలా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఆయన అలాంటి వాడు చెప్పనా? విశ్వాసం ఉంచిన రాహాబును బట్టి, విశ్వాసం ఉంచిన వేశ్యానబడిన రాహాబును బట్టి ఆమె వంశంలోంచి లోక రక్షకుడైన యేసుక్రీస్తు మహాప్రభువు వారి లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? ఆమె తీసుకున్న నిర్ణయం అలాంటిది. ఆమె తీసుకున్న నిర్ణయం అలాంటిది. అయ్యా నేను వేసిన కదా, నా బ్రతుకు మరలా వేసగారి జీవిస్తాను అనుకోలేదు ఆమె. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ బంధకాలు మనం చిక్కుపోయో నాకు తెలీదు, ఏ ఇబ్బందికరమైన పాప బంధకాల్లో నీవు నేనున్నావో నాకు తెలీదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా నీ మార్గాలు మార్చుకోగలిగితే, ఎప్పటికైనా నీ బ్రతుకును మార్చుకోగలిగితే, ఎప్పటికైనా నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ఎప్పటికైనా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని నీ బ్రతకగలిగితే నీ జీవితాన్ని పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారులుగా ఉండే భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, విశ్వాస వీరుల జాబితాలో ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రత్యేకించబడిన అబ్రహాము లాంటి జీవితం వెనుక ఒక వేశ్యగా పిలవబడిన రాహాబు జీవితం రావడం కారణం ఏంటో చెప్పనా? ఆమె తన జీవితంలో వేశ్యగా పిలవబడిన ఆమె, వ్యభిచారిగా పిలవబడిన ఆమె, బచారుగా పిలవబడిన ఆమె, వల్లబొక్కును బ్రతికిన ఆమె దేవుడు తెలిసిన తర్వాత తన బ్రతుకును మార్చుకుంది, తన మార్గాలు మార్చుకుంది, తన నిర్ణయాలు మార్చుకుంది, తన ప్రాంతాన్ని మార్చేసుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. ఇప్పుడు వెళ్ళే మార్గాలు వెళ్ళడం లేదు. ఇప్పుడు ఒకప్పుడు బ్రతకడం లేదు. ఒకప్పటి ప్రాంతంలో ఆమె ఉండడం లేదు. ఇప్పుడు తన ప్రాంతం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది, తన జీవితం మారిపోయింది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మహాప్రభువు వారికి జన్మనిచ్చే వంశంలో ఒక ప్రత్యేకమైన స్త్రీగా నిలబడిపోయింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా జరిగిందండి ఇదంతా?
ఎలా జరిగిందో చెప్పనా? ఒక ఎర్రని దారము మీద ఆమె విశ్వాసం ఉంచడం ద్వారా, ఒక ఎర్రని దారము మీద ఆమె విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ ఎర్రని దారం అంటే క్రీస్తు యేసు మహాప్రభుడు వారు కల్వరి శిలువలో గొల్గొతా కొండ మీద మన కొరకు చిందించిన రక్తమే ఎరుపు రంగు అయితే, ఆ ఎర్రని రక్తము మీద ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, ఆ ఎర్రని రక్తపు దారుల కిందకి ఎవడైతే వస్తాడో, తన మార్గాల్ని మార్చుకుని, తన జీవితాన్ని మార్చుకుని, తన బ్రతుకులు మార్చుకుని, తన నిర్ణయాలు మార్చుకుని, తమ ప్రాంతాలు మార్చుకుని, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని యేసు క్రీస్తు కల్వరి రక్తధార కిందకి ఎవడైతే వస్తాడో వాడు విశ్వాసం బట్టి అబ్రహాము కుమారుడిగా మార్చబడతాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి మన నిర్ణయాలు మార్చుకుందామా? మన జీవితాలు మార్చుకుందామా? మన మార్గాలు మార్చుకుందామా? క్రీస్తు రక్తధారల కిందకి రాగలిగితే, క్రీస్తు రక్తం ద్వారా కలగబడిన మనమే మరలా అనేక మాట తప్పిపోయిన జీవితాలు మనలో ఉన్నాయి. కానీ రాహాబు విశ్వాసమును బట్టి, విశ్వాస వీరుల జాబితాలో తన పేరు లిఖించుకొనదగిన స్థాయిలో ఉండడానికి కారణం చెప్పన, తన బ్రతుకు మరలా వెనక్కి వెళ్ళలేదు, పాత జీవితం వైపు వెళ్ళలేదు, పాత అడుగులు వేయలేదు, పాత వృత్తిని కొనసాగించలేదు. తన బ్రతుకును మార్చుకుంది. శపించబడిన యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అనే వేశ్యను ప్రత్యేకించి పిలవబడిన ఇశ్రాయేలుడి వివాహం చేసుకున్నాడు. పాపముగా ఉన్న మన జీవితాన్ని, పాపము చేతను, అపరాధముల చేతను చచ్చిన వారిగా ఉన్న మన జీవితాన్ని వధువు సంఘంగా మార్చి క్రీస్తు యేసు మహాప్రభుడు వారనే మహాపరిశుద్ధుడు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయనకి వధువు సంఘంగా మార్చబడాలంటే ఆ సల్మాను అనే ఆయన, లేకపోతే ఆ ఇశ్రాయేలుడు ఆమెను చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఆమె తన బ్రతుకును మార్చుకుంది కాబట్టి, తన జీవితాన్ని మార్చుకుంది కాబట్టి, తన ప్రయాణాన్ని మార్చుకుంది కాబట్టి, తన ప్రాంతాన్ని మార్చుకుంది కాబట్టి, తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది కాబట్టి, ఈరోజు క్రీస్తు కూడా వధువు సంఘంలో నీవు ఉండాలనుకుంటే మన జీవితాన్ని, మన పాత బ్రతుకులను, పాప జీవితాన్ని, పాపపు నిర్ణయాలను విడిచిపెట్టి ఒక తెగింపుతో ఒక నిర్ణయానికి వద్దామండి. సరిపోతుంది. ఈరోజు మట్టికి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం ఒకసారి. దేవా, రాహాబు విశ్వాస వీరుల జాబితాలో తన పేరుంది. విశ్వాస వీరుల జాబితాలో రాహాబు అనే ఒక వేశ్య పేరు రాయబడింది. కానీ ఆమెతో పోలిస్తే నా బ్రతుకు అంతకన్నా దౌర్భాగ్యం నేను ఉన్నాను. ఆమె చేసినట్టు ఆ పాపం నేను చేయలేదేమో కానీ, ఆమె చేసినట్టు అలాంటి ఘోరమైన పాపంలో నేను లేనేమో కానీ దానికి మించినటువంటి పరిస్థితి నా జీవితంలో ఉంది. నా ఆలోచనలో, నా తలంపుల్లో, నా క్రియల్లో, నా చూపుల్లో ఎక్కడైనా పాపమే కనబడుతుందయ్యా. ఎక్కడైనా పాపపు జీవితంలో మా జీవితంలో ఇంకా ఏలుబడి చేస్తుంది. ఇంకా లోకంలోనే ఉన్న, లోకాన్ని ప్రేమిస్తున్న నా లోక ఆచారాలు ఇంకా నా మీద ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నా బ్రతుకుని మార్చుకోవాలనుకుంటున్నాను. ఆ ఎర్రని దారము మీద విశ్వాసం చూపించి రాహాబు వలె నా బ్రతుకును మార్చుకోవాలని కోరుకుంటున్నాను. క్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు యేసే నా ప్రభుడని విశ్వాసం ఉంచడం ద్వారా ఆ తీర్పులోంచి బయటికి రావాలనుకుంటున్నాను. కాగా క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదని వాక్యం సెలవిస్తుండగా, అయ్యా నీ దగ్గరికి వస్తానయ్యా, నీ యందు నేనుండి అయ్యా తీర్పుకు లోనైనటువంటి ఆ యెరికో పట్టణంలో నుంచి ఆమె తప్పింపబడినట్లు తీర్పుకు లోనైన ఈ పాపుల జీవితంలోంచి నన్ను ప్రత్యేకించిన దేవుడు మీరు. ఆ తీర్మానంలో కొనసాగిస్తాను, నా బ్రతుకుని మార్చుకుంటాను స్వామి. అయ్యా కృప చూపించండి అని ప్రార్థన చేద్దాం. రండి, కృప చూపించండి నాయన అని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఒకసారి ఒక తీర్మానానికి వెళ్దాం. ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోవడం వల్ల మనం ఏమి ఆశీర్వాదం పొందలేం కానీ ఆ వాక్యాన్ని బట్టి మన బ్రతుకులు మార్చుకోవాలి కదా, ఆ వాక్యాన్ని బట్టి మన నిర్ణయాలు మార్చుకోవాలి కదా, ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మన బలపరచాలని, మనతో మాట్లాడాలని, మన జీవితాన్ని మార్చుకోవాలని, ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితం మీద తన ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నాడు. దేవా సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వోన్నతుడానికి స్తోత్రములు తండ్రి. ఇక రాత్రికాల సమయంలో మీరు మా అందరితో మీరు మాట్లాడారు. రాహాబు అనే ఒక వేశ్య పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉండే అంత గొప్ప భాగ్యము ఆమెకు వచ్చింది. ఏం చేసేస్తుందని ఆమె అలాంటి గొప్ప జాబితాలో ఉంది అని నీ వాక్యపు వెలుగులోంచి మేము నేర్చుకున్నాం. ఆమె తన యొక్క జీవితాన్ని మార్చుకుంది, తన మార్గాల్ని మార్చుకుంది, తన వృత్తిని మార్చుకుంది, తన బ్రతుకుని మార్చుకుంది, తన సహవాసం మార్చుకుంది, తన కుటుంబాన్ని మార్చుకుంది. ఆ ఎర్రని దారమ మీద విశ్వాసం ఉంచింది.
మేము కూడా నాయన మా బ్రతుకులు మార్చుకుంటున్నాం. పాపంలో అనేక మార్లు చూపు చేత, నడవడిక చేత, క్రియల చేత, ఆలోచన చేత, తలంపుల చేత కూడా అనేక మార్లు నీకు దూరం అయిపోయాం. మరలా ఆ ఎరుపు రంగు కలిగిన క్రీస్తు రక్తధారల కిందకి మేము వస్తుండగా మా మార్గాలు మార్చుకుంటున్నాం కదా. దేవా సహాయం చేయండి, కృప చూపించండి. రాహాబు వలె నాయన ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన క్రైస్తవులుగా మేము బ్రతకాలి, ప్రత్యేకమైన వారిగా మేము తీర్మానించబడాలి. సహాయం చేసి కృప చూపించమని, ఈ వాక్యం మా జీవితాలకి ఆశీర్వాదకరంగా మీరు చేయమని, ఆత్మీయంగా నూతనమైన మార్పు చేత మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.